చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు ఎన్నో విస్తృతమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈయన పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ఎన్వీఆర్ ట్రస్ట్ను స్థాపించి దాని ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ మరింత ముందుకు వెళ్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు చేపట్టిన ప్రజలతో మమేకం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారికి అవసరమైన సేవలను అందిస్తున్నారు. డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్వీఆర్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయి. వేణుగోపాల్ రెడ్డి చేపట్టిన ప్రజలతో మమేకం కార్యక్రమంలో భాగంగా పొంగనూరు టౌన్ ఎన్ఎస్పేటలో పర్యటించినప్పుడు వారు చేపడుతున్న అభయాంజనేయ స్వామి విగ్రహం నిమిత్తం వారికి 8.5 లక్షల విరాళం ప్రకటించి తక్షణంగా వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు విడతల వారీగా మిగతా అమౌంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొంగనూరు మండలం దిన్నిమింద తాండలో ఆలయ నిర్మాణం కొరకు వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పొంగనూరు నుండి శబరిమలకు కాలినడకను వెళ్తున్న అయ్యప్ప భక్తులకు అన్నదానం కోసం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇంతమంది ప్రజలకు ఏదో ఒక విధంగా సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ చేయడానికి నేనెప్పుడూ ముందుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, సభ్యులు నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, విరూపాక్షి, జైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, హరినాయక్, కిషోర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.